శాంతించండి అగ్రజ, శాంతించండి. ఆ కేకలు కేవలం మీ మనసు నుండి వస్తున్నాయి, కానీ త్వరలోనే ఈ కేకలు రణభూమి నుండి వినిపిస్తాయి. విదురా, నా పుత్రులను ఎలాగైనా రక్షించు, ఎలాగైనా నా పుత్రులను రక్షించు విదురా. నిద్రలో కూడా వారి ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. మేల్కొని ఉంటే నాకు వారి మృత్యుఘోషే వినిపిస్తోంది విదురా. నాకేమనిపిస్తుందో తెలుసా? ఎవరో వచ్చి ఒక్కొక్కటిగా నా అవయవాలని ఖండిస్తున్నట్లుగా ఉంది విదురా. నా అవయవాలను ఖండిస్తున్నట్లుగా ఉంది. ఈ బాధ నేను భరించలేను విదురా, ఈ బాధని నేను భరించలేను. బాధ కలగడం సహజమే అగ్రజ. ఇంకొకరి బాధను చూసి మీరు ఆనందించారు. ఇప్పుడు వారు ఆనందించాలంటే మీరు బాధపడాలి. జ్ఞాపకం ఉంచుకోండి, నదిపై ఆనకట్టను నిర్మించే వారికి ఆనందం లభిస్తుంది, కానీ ఆ ఆనందంతో పాటు భయం కూడా జన్మిస్తుంది. ఎందుకంటే ఆనకట్ట తెగిందంటే ప్రక్కనున్న నగరాలకు జీవనాధారమైన నది ఆ నగరాలను ముంచేస్తుంది అగ్రజ. పాండవుల సామర్థ్యంపై మీరు నిర్మించిన మోసమనే ఆనకట్ట తెగింది అగ్రజ. మీ పుత్రులను ఎప్పుడూ అది ముంచేస్తుంది, ఎప్పుడూ అది మీ పుత్రులను ముంచేస్తుంది. మాట్లాడకు విదురా, మాట్లాడకు, అలా మాట్లాడకు, నువ్వలా మాట్లాడకు. నా పుత్రుల మృత్యువును గురించి నీవు ఏవైనా అన్నావంటే ఈ క్షణాన్నే నిన్ను నా కాళ్ళతో తొక్కి చంపేస్తాను విదురా, నిన్ను చంపేస్తాను. మరణం నాకు అవశ్యం వస్తుంది సోదరా. శరీరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయని అది జీవితం అయిపోదు. హృదయంలో సుఖం, మనసులో ఆశ నశించిపోతుంటే దానిని మృత్యువనే అంటారు అగ్రజ. జరగనున్న యుద్ధంలో సమస్త కురురాజ్యంలోని సంపదంతా నశిస్తుంది. లక్షలాదిగా యువకులు మరణిస్తారు. ఈ రాజ్యం కోసం నేను నా జీవితాన్ని ధారపోశాను. ఈ రాజ్యానికి రానున్న దారిద్ర్యం నేను జీవించి ఉండగానే మృత్యువును చవిచూస్తుంది అగ్రజ. మీకు కూడా తీవ్రమైన మృత్యుబాధ కలుగుతుంది. అలా అనకు విదురా, నా ప్రియ సోదరా, ముద్దుల తమ్ముడా. ఈ దుర్దశ నుండి తప్పించుకునేందుకేదైనా మార్గం చూపించు విదురా, మార్గం చూపించు. ఒకవేళ పాండవుల క్షమాపణ కోరి వారికి మనం లొంగిపోయినప్పటికీ అప్పటికీ ఆ పాండవులు మా పుత్రులకు దండన రూపంలో మృత్యువును విధిస్తారు విదురా. ఆ పాండవులు మా పుత్రులకు మృత్యువునే విధిస్తారు, మృత్యువునే విధిస్తారు. అలా జరగదు, అలా జరగదని నాకు నమ్మకం ఉంది. మీరు పాండవులకు వారి సంపదను తిరిగి ఇవ్వండి, వారిని క్షమాపణ కోరండి. అప్పుడు ద్యూత సభ సమయంలో కూడా వారు తమ ధర్మాన్ని విడనాడలేదు. వారు ఈ రోజుకి తమ ధర్మాన్ని విడనాడరు అగ్రజ. తులసి పత్రాన్ని ఏ విధంగా మనం సేవించినా సరే
అది దాని ఔషధ గుణాలను త్యజించలేదు. పాండవులు నేడు కూడా తమ ధర్మాన్ని విడనాడారు. మీ పుత్రులు ద్రౌపది చరణాలను స్పృశించి ఆమెను క్షమాభిక్ష కోరవలసి ఉంటుంది అగ్రజ. తమ పాపాలకు వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అలాగే దండనను స్వీకరించాలి. ఒక విషయం స్పష్టం అగ్రజ, మీ పుత్రులకు రక్షణ కేవలం ఒక్క ద్రౌపదియే ఇవ్వగలదు. सुबह सुबह फोन पर। आज से योगा शुरू करने का सोच रही हूँ, इसलिए योगा मैट, हेडबैंड